తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిలిం అవార్డులను జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ ప్రకటించారు. ప్రముఖ సినీ నటుడు జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు తో కలిసి 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. 2014 నుంచి 2023 వరకు ఏడాదికి 3 చొప్పున ఉత్తమ చిత్రాలకు అవార్డులను ప్రకటించారు. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకొని ప్రతి ఏడాది 3 సినిమాలను అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. తొలి ఉత్తమ చిత్రగా రన్ రాజా రన్, రెండవ ఉత్తమ చిత్రగా పాఠశాల, మూడవ ఉత్తమ చిత్రగా అల్లుడు శ్రీను ఎంపికయ్యారు. 2015 ఉత్తమ చిత్రాలుగా రుద్రమదేవి, కంచె, శ్రీమంతుడు. 2016 ఉత్తమ చిత్రాలుగా శతమానం భవతి, పెళ్లి చూపులు, జనతా గ్యారేజీ ఎంపికయ్యాయి. తొలి ఉత్తమ చిత్రంగా బాహుబలి ది కన్క్లూజన్, రెండవ ఉత్తమ చిత్రంగా ఫిదా, మూడవ ఉత్తమ చిత్రంగా గాజు ఎంపికైనట్లు మురళీమోహన్ ప్రకటించారు. అలాగే 2018 ఉత్తమ చిత్రాలుగా మహానటి, రంగస్థలం, కంచరపాలెం, 2019 ఉత్తమ చిత్రాలుగా మహర్షి, జెర్సీ, మల్లేశం ఎంపికయ్యాయి.